రీసెంట్ న్యూస్ మీకు తెలిసిందే కదా, తమిళనాట వేడెక్కిన రాజకీయాలు. ఈ విజయ్ పార్టీ అవతల వైపు ఆ స్టాలిన్కి సంబంధించిన పార్టీ, వాళ్ళ మధ్య యుద్ధాలు నడుస్తున్నాయి. గొడవలు పెరిగిపోయి ఆ ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేశారు, అలాగే రిలీజ్ కూడా చేశారు అనేసి న్యూస్ వస్తుంది. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షం అయిపోయింది స్టాలిన్ పార్టీ. వాళ్ళు తీవ్ర వివాదాలు చేయాలి, కావేరీ నదీ జలాల విషయంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా కానివ్వండి. విజయ్ డే 1 నుండి ఇంకా అవతల వాళ్ళు ప్రతిపక్షం అయ్యారు కాబట్టి ఏదో ఒక విషయానికి గొడవ చేయాల్సిందే. చేయవచ్చు, తప్పలేదు. ప్రతి విషయాన్ని నిలదీసి అడగవచ్చు, ప్రశ్నించవచ్చు, వీళ్ళకి నచ్చినవి మాట్లాడవచ్చు, ఏదో చేయొచ్చు. కానీ వీళ్ళు అతి చేశారనమాట. వీళ్ళు ఏం చేశారంటే ఆ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆ సభలో త్రిష 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 అని కావాలని సంబంధం లేని ఒక మహిళని ఆ విధంగా పబ్లిక్లోకి లాగి ఆమె పేరు పదే పదే తీసుకొచ్చేసి పరువు తీసే కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. అది మాత్రం చాలా తప్పు. ఇప్పుడు ఆ విజయ్కి త్రిషకి ఫ్రెండ్షిప్ ఉందో ఏముందో ఏదైనా ఉండవచ్చు. అసలుకి ఏమున్నా సరే ఒక ముఖ్యమంత్రిగా విజయ్ ఉన్నప్పుడు అతని పాలన గురించి వీళ్ళు ఎన్నైనా ప్రశ్నించవచ్చు, ఎంతైనా వివాదం చేయవచ్చు. కానీ చేతగాని వాడే, మ్యాటర్ లేని వాడే పర్సనల్స్ లాగుతాడండి. ఆ ఉదయనిధి స్టాలిన్ సభలో వాళ్ళ కార్యకర్తలు త్రిష త్రిష అనేసి కేకలేయడము. అప్పుడు ఇతను కనీసం వారించాలి, వారించకపోగా ఇంకా అసలు రెచ్చిపోయి పరమ భూత అన్నమాట, డబుల్ మీనింగ్ డైలాగులు. అదేంటి, కావేరీ నది జలాలు రావు కానీ త్రిష దగ్గర మాత్రం జలాలు వచ్చేస్తాయి, ఇంకా ఇట్లా అనమాట. తప్పుడు కూతురన్నీ కూడా కూస్తే గొడవ చెలరేగి బాత్రూంలో ఉన్న ఈ ఉదయనిధి స్టాలిన్ని పోలీసులు తీసుకెళ్లి లోపలేశారు. ఇది మాత్రం నేను 100% ఖండిస్తున్నానండి. ఎన్ని ఉన్నా సరే ఆ ముఖ్యమంత్రి విజయ్ గురించి మీరు మాట్లాడవచ్చు, గొడవలు చేయొచ్చు, ధర్నాలు కూడా చేసుకోవచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, మీకు ఏ విషయమైనా సరే సరిగ్గా లేకపోతే, కరెక్ట్గా లేదో వ్యవస్థ అనుకుంటే. కానీ మహిళల పేర్లు తీసుకొచ్చి, మగవాళ్ళు ఎక్కువగా ఉన్న సభలో ఆ కార్యకర్తలు ఒక మహిళ పేరు తీసుకొచ్చి కేకలేయడము, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం, ఇవి మాత్రం చాలా చాలా తప్పు. దీంతోటి ఖుష్బు ఈవిడ మాట్లాడటం జరిగింది. ఒక బహిరంగ వేదికపై మహిళలు దూషించే జన్మ హక్కు మీకు ఎవరిచ్చారు? ఇది కేవలం ఉదయనిధి స్టాలిన్ విషయంలోనే కాదు, ఇతర రాజకీయ పార్టీల్లోనూ జరుగుతోంది. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకెన్నాళ్ళు మహిళలను నిందిస్తారు? మీ స్వార్థ ప్రయోజనాల కోసము మహిళను అడ్డు పెట్టుకొని ప్రగల్భాలు పలుకుతూ ఆమెను అవమానిస్తున్నారంటే మీరు ఎంత బలహీనంగా ఉన్నారో అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు బలమైన నాయకుడని చెప్పే అర్హత కోల్పోయారు. మీకు ధైర్యం ఉంటే నిజమైన నాయకుడిగా కొనసాగాలంటే ఏ మహిళను దూషించకుండా రాజకీయాల్లో నిలబడి చూపించండి. అది చేయగలరో లేదో చూద్దాం అని ఈ ఖుష్బు సవాలు విసిరింది. కరెక్ట్గా మాట్లాడుతుందండి ఈవిడ. మహిళలని ఎందుకు తీసుకురావాలి? వర్ష పేరు తీసుకొచ్చి ఊరికి అరవాల్సిన అవసరము, గొడవ చేయాల్సిన అవసరం ఏమిటి? అలాగే ప్రస్తుతం ఉన్న మన నాయకులు కూడా కొందరు ఇంతకుముందు పార్లమెంట్లో సోనియా గాంధీ గారిని విధవ విధవ అనేసి మాట్లాడటము, ఇంకొక నాయకులు ఎవరో కానీ చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని భార్యని కూడా మన అసెంబ్లీలో మాట్లాడటం, ఇలాంటి ఘటనలు చాలా జరిగినాయి. అది ఏ పార్టీ అయినా కూడా అప్రస్తుతం అండి, పార్టీతో సంబంధం లేదు. ఏ బాలకులు ఉన్నారో మనకు నచ్చిన వాళ్ళ నచ్చిన వాళ్ళ అది పక్కన పెట్టేస్తే, ఒక పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, ఒక విషయము చర్చ జరుగుతున్నప్పుడు అది ఆ సమస్య, ఆ విషయం గురించి చర్చ జరగాలి. పర్సనల్స్కి ఎందుకు వెళ్తారండి? వాళ్ళ తల్లుల్ని, భార్యలని, వాళ్ళ పర్సనల్స్ని మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళ పేర్లు ఎత్తి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? భార్యల పేర్లు తెస్తారు, తల్లుల పేర్లు తెస్తారు, ఇలా ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ పేర్లు తీసుకొస్తారు. భర్త పోతే విధవ 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 అనేసి, అది చాలా దుర్మార్గం. అసలుకి విధవ అనే పేరు ఎట్లా వాడతారండి? ఏ మహిళకైనా సరే భర్త పోయిన తర్వాత కూడా విధవ అనే పేరు అసలు యూజ్ చేయకూడదు. అసలు కాదు, చాలా తప్పు. సంస్కారం ఉంటే మాత్రము విధవ అనే పేరు వాడారు. ఈరోజు మన తల్లి గురించి లాగితే మనకు నొప్పి అనిపిస్తుంది. ఇతరుల తల్లుల్ని విధవ అని పిలిచినప్పుడు, తిట్టినప్పుడు అవతల వాళ్ళకి నొప్పులు అనిపించలేదా? ఎవరి దాకా వాళ్ళ దాకా వస్తే కానీ వాళ్ళకి ఆ నొప్పులు తెలియడం లేదు. దయచేసి ఈ నాయకులను చెప్పుకునే వాళ్ళు ఈ విధంగా మహిళల పేర్లు తీసుకొచ్చి నీచాతి నీచంగా అవమానిస్తూ అంతమంది ముందు పబ్లిక్లో సభలలో మాట్లాడుతున్నారంటే నిజంగా వీళ్ళకి సిగ్గు లేదు, బుద్ధి లేదు. సిగ్గు బుద్ధి ఉన్న వాళ్ళైతే మహిళల పేర్లు తీసుకురారండి. ఆ సమస్య గురించి మాట్లాడతారు, అది ఎలాగ సాల్వ్ చేయాలో మాట్లాడతారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటో మాట్లాడతారు. మహిళల పేర్లు తీసుకొచ్చేసి ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నారంటే ఈ రాజకీయ నాయకులు మొత్తం ఎంత దిగజారిపోతున్నారో ఆలోచించండి. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుల్ని ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఇంత దిగజారిపోయిన వాళ్ళు అసలు ప్రజలను ఎలా పరిపాలిస్తారు? దేశాన్ని, సమాజాన్ని ఏం అభివృద్ధి చేస్తారు? ప్రధాన అధికార పార్టీలైనా ప్రతిపక్ష పార్టీలైనా ఎవరైనా కానివ్వండి, నేను కోరుకునేది ఒకటే, దయచేసి మహిళల పేరు తీసుకొచ్చి నీచాతి నీచంగా మాట్లాడకండి పబ్లిక్లో. అసలు భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలకి విభిన్నం, వ్యతిరేకం.
ఇక్కడ సాంప్రదాయం ఒప్పుకోదు. మహిళల్ని తిడతాము, ఇష్టం వచ్చినట్టు మహిళల పేర్లు లాగుతాము, మహిళల పేర్లు అడ్డం పెడతాము, మహిళల పేర్లతో రాజకీయాలు చేస్తాము అంటే ఇక్కడ భారతీయ సంస్కృతి దానికి అంగీకరించదు. మళ్ళా భారత్ జై, భారత్ జై, హిందుత్వం, ఇక్కడ జాతీయవాదము, ఈ దేశం నాది, సంస్కృతి గొప్పది, ఇక్కడ రాముడు గొప్పవాడు అనేసి మీరు చెప్తారే. సభలో సీతమ్మ గురించి మాట్లాడి పిచ్చి పనులు చేసిన రావణాసురుడు ఏమైపోయాడు? సభలో ద్రౌపదిని పరాభవించిన ఈ దుర్యోధనుడు ఇత్యాది దుష్ట చతుష్టయం ఏమైపోయింది? మరి రామాయణ భారతాలు మన సంస్కృతికి పునాదులు, అవునంటారా కాదంటారా మనం గౌరవిస్తాం, రోజు స్మరించుకుంటాం. మరి తెల్లారు లెగిస్తే ఇక్కడ భారతదేశంలో బ్రతికే వాళ్ళు సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తామని చెప్పేవాళ్ళు. ఈవెన్ తమిళనాడు వాళ్ళు కూడా పంచులు అవి కట్టుకొని మాది తమిళనాడు, మా సంస్కృతి మేము పాటిస్తాం గట్టిగా అని చెప్పుకునే వీళ్ళు మహిళల పేరు తీసుకొచ్చి ఆ విధంగా ఎలా అవమానిస్తారు? నిండు సభల్లో వేలాది మంది ఉండగా, పబ్లిక్ మొత్తం అసలు టీవీల్లోనూ ఫోన్లోనూ చూస్తూ ఉండగా, సోషల్ మీడియాలో ఆలోచించండి ఒకసారి, ఎంత దిగజారిపోయేసేసి ప్రవర్తిస్తున్నారు ఈ రాజకీయ నాయకులు అనేవాళ్ళు. రాజకీయ నాయకుల నుండి ఏం నేర్చుకోవాలి ఇంకా ప్రజలు? ఈ పద్ధతి మారాలని ఆశిద్దాం. జై హింద్.